ఈ రోజున మన కౌండిన్య కర్ణ కోసూరు గోవిందయ్య గారు నెక్స్ట్ ఫ్లోరు పూర్తిగా వారు మనకు విరాళం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటిగా ఈ 18 మంది కో-ఫౌండర్స్ ఫస్ట్లో ఇది కొనడం అంతా జరిగింది. ఆ తర్వాత 5 లక్షల రూపాయల చొప్పున ఒక 18 మంది గవర్నింగ్ బాడీ మెంబర్స్గా చేరారు. ఆ గవర్నింగ్ బాడీ మెంబర్స్గా చేరినటువంటి వారిలో కూడాను వీరు ఒక మెంబర్, రెండవ మెంబర్ ఆ రోజు. ఆ తర్వాత ఒకసారి వచ్చి ఇది చూడడం, చూసిన తర్వాత వారు దీన్ని బాగా ఆకర్షితులు కావడం, విద్యకు దానం చేయాలనేటువంటి మనస్సు లోపలికి రాగానే వారికి కలిగిందని నేను అనుకుంటున్నాను. వారు అంగీకరించడం, ఈ రోజున మనకు 25 లక్షల రూపాయలు వాళ్ళ బాబు గారు, తర్వాత చైర్మన్ వీళ్ళందరూ కూడా ఇవ్వటానికి రావడం జరిగింది. సో మనందరం కూడాను వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వీరిని మనకి యాక్చువల్గా 5 లక్షలు 18 మంది కాకుండా 5 లక్షల వారిని గవర్నింగ్ బాడీ మెంబర్ అంటారు. అలా గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా చేరిన నేపథ్యంలో వీరిని మనం ఇది
కోసూరు గోవిందయ్య గారు ఈరోజు దాన్ని తగ్గ చెక్కు అందజేయడానికి మనకి ఇక్కడ వచ్చిన సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్న చిన్న గెట్ టుగెదర్ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలం वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। అందరూ సైలెన్స్గా ఉండి అందరూ వచ్చి सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। सर्वे जनाः सुखिनो भवन्तु लोकः समस्ताः सुखिनो भवन्तु। వేదికను అలంకరించినటువంటి అనేక రంగాల్లో పెద్దలు, నాకంటే వయసులో అందరూ వచ్చిన వారు, మీరు ఆయా రంగాల్లో పెద్దలైనందువలన మీకు నమస్సులు, వయసులో చిన్నవారైనందువలన ఆశీస్సులు. ఈ రోజున ఇలాంటి భవనంలో ఓ కార్యక్రమాన్ని నడుపుకోవాలనేటువంటిది నాకు అనేక సంవత్సరాల కళ. ఈ కళను శాశ్వతం చేసిన అందరూ సభ్యులు మన రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి
మన గౌడ సభ్యులందరికీ కూడాను నేను నమస్సులు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ అందరి యొక్క మంచి మనసుతోనే ఇంత పెద్ద భవనం మనం నిర్మాణం చేసుకోగలిగాం. ఈ భవన నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏంటో నా ఆత్మీయ బంధువులందరితో కూడాను నేను పంచుకోవాలనుకుంటున్నాను. మనం సంక్షిప్తంగా చెప్పుకునేట్లయితే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ 16 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. 3 విద్యార్థులకి, కృష్ణా జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 1 అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఇప్పటికీ గుర్తు, తులసి సార్ ఆ పాప పేరు. ఈ 3కి మాత్రమే అప్పట్లో నేను, పామర్తి సాంబశివరావు గారు, జల్లెడి శ్రీనివాస్ గారు, వాకా రాంగోపాల్ గారు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు గారు వీరితో ప్రారంభించినటువంటి ఈ ట్రస్టు కేవలం 3 విద్యార్థులు మాత్రమే వచ్చారు సార్. 2/2/2006 2/2/2006 3 విద్యార్థులు మాత్రమే వచ్చారు. ఆ 3 విద్యార్థులకి అప్పట్లో మనం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ వేయడం అనేటువంటిది, దాని నుంచి వడ్డీ రావడం అనేటువంటిది జరగలేదు సార్ అప్పట్లో. ఆ తర్వాత రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమై 3 నుండి సంవత్సరానికి 6,000 మంది పైన, 600 మంది పైన మనం విద్యార్థులకు రావడం, 5,000 మంది పైన విద్యార్థులకు మనం స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఈ 5,000 మందికి ఈ సంవత్సరంతో సహా 1,50,00,000 ఇచ్చినట్లు లెక్క. ఇది 2 రాష్ట్రాలు. మరి 1,50,00,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇప్పటికీ మన నిధి 2 కోట్ల రూపాయలు. ఈ 5-6 వేల మంది పిల్లలకు 1,30,00,000 ఇచ్చినా 1,50,00,000 మన దగ్గర ఇప్పటికీ కూడాను 2 కోట్ల రూపాయలు బ్యాంకులో స్థిర నిధి ఉంది సార్. 2 కోట్ల. ఈ స్థిర నిధి ఎప్పుడు అక్కడే బజ్జోని గుడ్లు పెడుతూ ఉంటుంది సార్. పెట్టిన గుడ్లు మాత్రమే మనం అందరికి కూడా ఇస్తాం, కానీ దాని నుంచి ఏ రోజు ఎప్పుడు 1 పైసా కూడా చేయడానికి వీలు లేనట్లుగా మన ట్రస్ట్ నిర్మాణం జరిగింది సార్. ఇది కాబట్టి ఈ 2 కోట్ల నుంచి వచ్చేటువంటి వడ్డీ ఏమొస్తుందండి? వడ్డీ అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. మనం అప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,60,00,000 ఉంచాం సార్. అది 8% వస్తుంది. ఈ మిగిలినటువంటిది మాత్రం మనకి తక్కువే వస్తుంది, 4.5 మాత్రం, 5% మాత్రమే వస్తుంది. ఏమైనా ఇలా మనం పంచుతూ వచ్చాము అన్ని రాష్ట్రాల్లో. మరొక ప్రత్యేకత ఏంటంటే మన కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ప్రత్యేకత మన కులానికే కాకుండా, అంటే మన కులం అంటే ఉపకులాలు, గౌడ, ఈడిగ, శెట్టి బలిజ, శ్రీసేన, యాత వీళ్ళు కాకుండా ఇతర కులాల వాళ్ళకు కూడా 20% ఇస్తున్నాం మనం. ఈ ఇతర కులాలకి మనం ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అని అంటే ఇతర కులాల వాళ్ళు మనకు దాదాపు 30,00,000 ఇచ్చారు. మనం అడగలేదు. ఏ ఒక్కరిని మీరు ₹1 ఇవ్వండి అని ఎవరిని అడగకుండానే మనం అది కూడా స్థిరధనం, స్థిర నిధి. ఇలా మనం దీన్ని చేస్తూ ఉంటే మరి పిల్లలు 5-6 వేల మంది కంప్లీట్ చేశారు. ఏది మామూలుగా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఇదంతా అయిపోయింది. ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు, ఎందుకని మనకి రెస్పాండ్ కావటం లేదని ఒక సర్వే జరిపితే వీళ్ళలో అతి ఎక్కువ మంది తగినటువంటి ఉద్యోగాలు లేవు వాళ్ళకి. ఎందుకు అంటే మనందరం కూడాను మన కులమే మనకు తెలుసు, వెనుకబడినటువంటి కులం. మన స్థాయి ఆర్థికంగా తక్కువ, సామాజికంగా ఎక్కువ తక్కువ మనం నిర్ణయించుకోవడం తర్వాత అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి బాగా నమ్మకంతో కాన్ఫిడెంట్గా మాట్లాడటం తెలియదండి వాళ్ళకి. ఓ స్కాలర్షిప్ వచ్చి ఓ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు ఏంటి నీ పేరేంటి అంటే చెప్పడానికి కూడా గజగజ వణికేస్తాను.
కానీ పెద్ద పెద్దవాళ్ళు కూడా వణికారండి. మేము వణికితే తప్పే ఉందండి, మేము ఈరోజు ఉద్యోగం రాదు, వాడు వణికిన తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు. సో మీరు పైకి రావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. వీటన్నిటికి సంబంధించినటువంటిది మనం ఏదో చేయాలనేటువంటి ఒక తపన వచ్చి అది 2015లో మనం ఒక కుటుంబ సభ్యుల సమ్మేళనం జరుపుకున్నాము. అప్పుడు నాకు ఈ ఆలోచన రావడం మొదలైంది, ఏం చేద్దాం, మనం కూడా ఒకటి పెట్టుకున్నాం. సరే, దానికి సంబంధించినంత ఆ వివరాలన్నీ మనకి మన సెక్రటరీ, దీనికి సెక్రటరీ, కౌండిన్యలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అటువంటి వాక రాంగోపాల్ గౌడ్ గారు ఆ విషయాలన్నీ చెప్తారు. అలా చేసింది. ఈ స్థాయికి రావడానికి వివరాలన్నీ కూడా వారు చెప్తారు. ఇక్కడ మనం ఇంక నుంచి భవిష్యత్తులో ఇది హాస్టల్ అనేటువంటి ఆలోచన కేవలం జనరల్ మాటలే. ఇక్కడ పోటీ పరీక్షలు అంటే డిగ్రీ అయ్యి ఆర్ ఎనీథింగ్, కానిస్టేబుల్ నుండి కలెక్టర్ వరకు ఇక్కడ పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. అంటే మనం ఈ కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు నడిపేటువంటి సామర్థ్యం ఉందా మనకనంటే, మరి మన రాష్ట్రంలో ఇంత భవనం నిర్మించేటువంటి సామర్థ్యం ఉందా మనకు? మీ అందరి ఒత్తాసుతోనూ మీ అందరి ప్రేమతోనూ ఆ సామర్థ్యం ఉంది అనేటువంటి దానికి ఇదే ఒక్కటే నిరూపణ. ఇక్కడ ఒక్క మాట, మనం 2 సంవత్సరాలు తిరిగాం సార్, ఏది సిఆర్డిఏ పర్మిషన్ కోసం. పాపం దాదా జయప్రకాష్ నారాయణ గారు, నేను పితాని సత్యనారాయణ గారు, ఇంకా మరి కొంతమంది మన పెద్దలు కూడా ప్రయత్నం చేశారు. బట్ ఇక్కడ నేను మరి ఉటంకించాలి. శ్రీధర్ బాబు గారు, అద్దెకి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్, ఆయన నేను మేమిద్దరం అక్కడికి వెళ్ళి చైర్మన్ గారిని మాట్లాడటం అయింది. 35 లక్షల రూపాయలు సిఆర్డిఏ పర్మిషన్కి మనం కట్టాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఒక్కసారి చెప్పలేదు, ఎమ్మెల్యే ఒక్కసారి చెప్పరా. అప్పుడు మాట ఏంటంటే, ఏంటి నాన్ గౌడాస్ ఎవరైనా ఉన్నా ఏమనుకోవద్దండి, ఏంటి గౌడాస్ కూడా హాస్టలా కాలేజా అన్న పదాలు నన్ను శూలాలతో పొడిచినట్లు. శూలాలతో పొడిస్తే ఎట్లా ఉన్నారు సార్? ఇప్పుడు కూడా ఇట్లా ఎలా ఉన్నామండి? శూలాలతో పొడిచే కొద్దీ భీముడుకి పాములతో కల్పించారు కదా, లేకపోతే సముద్రంలో వేశారు, విషం కల్పించారు, బలవంతుడయ్యారు. మీ అందరి ప్రేమతో నేను బలవంతుడయ్యాను అంతే. అందుకే మరింత పట్టుదల వచ్చింది. గౌడాసు మా సార్ అన్నట్లుగా ఆ ఫలానా ఆయన కట్టగలరా? ఎందుకు కట్టలేరండి? కట్టాం కదా. ఇంతేకాదు, రేపు ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రతి సంవత్సరం ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి తీరుతారు, వస్తారు. మీరందరూ సహకరిస్తే వస్తారు. మరి ఎట్లా చేసాము? ఇంత సహకారం ఉండబట్టి కదా. ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ఆ ఎంతోమంది పెద్దలందరూ ముందుకు కనుక వచ్చేట్లయితే దీన్ని తప్పనిసరిగా మీకు అందరికీ తెలియంది కాదు. ఎందుకనంటే ఒక దానం విషయం కానీ, ఒక ధనం ఉన్నటువంటి వాళ్ళు ముందరకు రావాలి. అలా ధనం ఉన్నటువంటి వాళ్ళు ముందరకు వచ్చినటువంటి వారే ఈ రోజున మన కౌండిన్య కర్ణ కుమారులు తండ్రి చేసేటువంటి దానానికి అంగీకరించడం అనేటువంటిది అతి అరుదైనటువంటి విషయం. చిరంజీవి రాజశేఖర్ అలాగే ఒక పని చేసేటప్పుడు ప్రభుశక్తి ఉండాలి, ఇచ్ఛాశక్తి ఉండాలి. ప్రభుశక్తి ఇచ్ఛాశక్తితో పాటు చుట్టూతా తగినంత మంది ఉండాలి. అలా ఉండి వారిని నడిపిస్తున్నటువంటి మన ప్రభాకర్ గారిని కూడా
అంటే ఒక టీం వర్క్, ఒక పని చేయాలనంటే కాబట్టి మరి మీరు ఇంత బిల్డింగ్ కూడా ఎట్లా చేశారు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు అందరూ కలిసి చేసినటువంటిదే. ఒకళ్ళు కన్ను చేసే పని కన్ను చేస్తుంది, కన్ను వినలేదు, మాట్లాడలేదు, చెవి చూడలేదు కదా. అలాగే అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ అలాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ టీంలో ఈ రోజున మనం ఈ జెసిస్ నాలెడ్జ్ హబ్ని ఈ స్థాయికి తీసుకురాగలిగాం సార్. వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. అసలు ఆ పేరును నేను ఇక్కడ అంతన ప్రత్యేకంగా ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నేను వాకా రాంగోపాల్ గౌడ్ గారు, పామర్తి సాంబశివరావు గారు, వడ్డెంగుంటి సుబ్బారావు గారు, ఈ బిల్డింగ్ అంతా సదా గారి మీదనే నడిచిపోయింది. సదాశివ గౌడ్ ఇంకా ఇక్కడ నాతోటి సహకరించి అనేక రకాలైనటువంటి పనులు, ఏ చిన్న పని కూడా, ఇప్పుడు మనం పండి శివనారాయణరావు గారు ఆయన ఒక రోటరీ గవర్నర్ చేశారు. చిన్న పని కింద అక్కడ ఏదైనా తీసుకుంటే ఇసుక చేతితో ఎత్తిపోసేటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ పని నాకెందుకు చెప్పారు అనేవారు మన సభ్యులు మన టీంలో లేనే లేరు. మరి ఇక్కడ ఈ పనులన్నీ చేసేటప్పుడు మనకి కనకదుర్గమ్మ పంపించినట్లుగా వారి చిలక చంద్రమౌళి గారు ఉన్నారు. ఆయన్ని ఇక్కడ సిఐగా ఎక్కడున్నారో ఒకసారి రండి. సిఐగా ఉండడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయనే చూసుకొని ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా ఎంతమంది ఇక్కడ డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. ఏ చిన్న పని, ఈజే డాక్టర్, పెద్ద హెవీ బిజీ, ఏమైనా చిన్న పని కూడా చెప్పాను. ఇక్కడ పువ్వు తీసుకొస్తాడు, లేకపోతే ఇసుక తీస్తాడు. డాక్టర్ శివకుమార్ ఎక్కడున్నారు? ఒకసారి ఇటు రండి, కమ్ ఫార్వర్డ్, ఇక్కడ రండి, కమ్ ఇలా ఇక డాక్టర్ శివకుమార్ ఇలాంటి అనేక మంది సభ్యులు ఉండబట్టే ఈ రోజున మనం ఈ కార్యక్రమం సక్రమంగా నడుపుతున్నాం సార్. మీ అందరికీ, పెద్దవారందరికీ నేను ఆ విషయం తెలియపరచాలనేటువంటి అభిప్రాయంతోనే నేను చేశాను. ఇంతకుముందర చెప్పాను, వాకా రాంగోపాల్ గౌడ్ గారు నేను ఎవరికి చెప్పనక్కర్లేదు. ఒకసారి అయినా మీరు కూడా ఇట్లా వచ్చి నాకు అన్ని విషయాల్లోనూ యువ ఎమ్మెల్యే గారు, ఐ థింక్ మన కులంలో వీరికంటే చిన్నవారు ఎమ్మెల్యేగా ఎవరు లేరేమో అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు ఎవరన్నా. అప్పటికి తెలిసినందువల్ల నేను చాలా చిన్నవారిగానే చేస్తున్నాను. వారికి మరి వేరే చోటకి కార్యక్రమానికి వెళ్ళి వెళ్ళవలసి వచ్చింది. వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ భవనాన్ని, ఈ నాలెడ్జ్ హబ్ని, ఈ విద్యాలయాన్ని, ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ఈ గౌడ విశ్వవిద్యాలయంగా తయారు చేసేటువంటి దాంట్లో వారి పాత్ర ఏంటో కూడాను వారు మాటలు అలాగే చేతలు కూడా చూపెట్టాలని అందరికీ నమస్కారం. చైర్మన్ ఈవి నారాయణ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి నేనైతే ఇక్కడికి రావడం, నేను అనుకున్న ఏదో ఒక చిన్నపాటి భవనం కట్టి ఉండాలని, కానీ వారి యజ్ఞంతో ఒక దేవాలయమే కట్టినట్టుగా ఎంతో కులానికి ఎక్కడో చెప్పుకుంటాం. సికింద్రాబాద్లో ఒక గౌడ హాస్టల్ ఇంతకు ముందు నేను చెప్పుకునేవాడు, కానీ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. విజయవాడ గుంటూరు నడిబొడ్డులో క్యాపిటల్ సిటీలో గౌడ హాస్టల్ ఎడ్యుకేషన్ హబ్ ఉంది మాకు అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకునే, గుండెల మీద చెప్పుకునే అవకాశం ఈరోజైతే నాకు కలిగిందని చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజున కోసూరి గోవిందయ్య గారు వారు ఒక ఫ్లోర్ నిర్మాణం కోసం ఇంతకుముందు
వారి పాత్ర ఒక 6 లక్షల రూపాయలు ఇచ్చారు. మరలా 25 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా కర్నూలు ఉంటారు, దాని కర్నూలు ఉంటారు, కానీ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ స్వయంగా చూసింది మాత్రం గోవిందయ్య గారిని అని చెప్పేసి నేను గోవిందయ్య గారి అంటే నెల్లూరులో వారు నా వంతు పాత్ర చెప్పాలని చెప్పినట్టున్నారు. నేను ఎమ్మెల్యే రావచ్చు కానీ నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను మామూలు అయినా సరే ఇది నా కుటుంబం, నా రక్తంతో నా రక్త సంబంధికులు కాబట్టి తప్పనిసరిగా నా వంతు పాత్రగా ఒక 5 లక్షల రూపాయలు మన ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఇస్తాను. ఇచ్చి మీ అందరి మీ వాడిగా మీ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా తెలుసుకుంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను మన్నించవలసిందిగా పిలిచి వెళ్తున్నందుకు ఇది చాలా గొప్ప విషయం. దానికి తోడు సార్ ఎమ్మెల్యే గారు అర్జునుడు ద్రోణుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. వెళ్తే ఇద్దరికి సహాయం అడిగితే దుర్యోధనుడికి ఏం చెప్పాడంటే అదే వాళ్ళకి ఆప్షన్స్ చెప్పాడు. ఇదిగో నేనేమి ఆయుధం పట్టను, ఏమి చేయనే, ఊరికి మీ పక్కన ఉంటాను, బట్ ఓల్డ్ అంత నా ఎదు సైన్యం అంతా నీకే ఇస్తాను, ఎవరు కోరుకోండి అన్నారు. అంటే దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. ఏంటంటే అమ్మో ఎదు సైన్యం ఈయనెందుకు, ఈయన పెద్ద ఊరుకు పిల్లలు ఊదుకుంటూ వచ్చానికి ఈయన ఏం చేస్తాడులే మనకి అని ఆయన మొత్తం ఎదు సైన్యాన్ని కోరుకున్నాడు. అర్జునుడు మాత్రం ఎవరిని కోరుకున్నాడు? కృష్ణుడు కోరుకున్నాడు. విజయం ఎవరిది? పాండవులది. ఈ రోజున వారు 5 లక్షలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క ప్రోద్బలంతో అనేక మందిని చేర్పించగలిగేటువంటి స్థాయి లేకుంది. వీరు 5 లక్షలు, 5కి 5, 5కి 5 అనే కోట్లకి రీచ్ అయ్యే వారి ఈ పొజిషన్లో అతి త్వరగా ఒక మంత్రి గారుగా కావాలని మనందరం కోరుకుంటున్నాం. ఈ కమ్యూనిటీ మొత్తం కోరుకుంటుంది సార్, ఈ మంత్రి కావాలని. మంత్రి గారు అయిన తర్వాత అవక ముందరైనా సరే మిగతా 5 కోట్లు కూడా కట్టేటువంటి ప్రయత్నంలో వారి భాగస్వామ్యం ఉంటే మాకు మీరు కృష్ణుడు ఉన్నట్లుగానే అంతే. మరి అలాగే నిజంగా ఇవాళ చాలా మంచి రోజు. అవును, మంచి రోజే, ప్రతిరోజు మంచి రోజే. వారు వచ్చి ఇది ఇవ్వడమే కాకుండా ఈ భవిష్యత్తులో మన నాలెడ్జ్ హబ్ని డెవలప్ చేసేటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ చేస్తారని వారు మనకి మాట ఇచ్చారు. కనకదుర్గమ్మ వారిని నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా మంచి మంచి పదవులతో ఇంకా భవిష్యత్తు అంతా బాగా ఉండాలని ఆశిస్తూ చేస్తారని వారు మనకి మాట ఇచ్చారు. కనకదుర్గమ్మ వారిని నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా మంచి మంచి పదవులతో ఇంకా భవిష్యత్తు అంతా బాగా ఉండాలని ఎమ్మెల్యే గారు మద్దాడి గిరిధర్ గారు, అలాగే మన కాన్స్టిట్యుయెన్సీ రోసే గారు, కిలార్ రోసే గారు ఇద్దరు వచ్చారు. అందరూ కూర్చోండి దయించి. అందరూ యువ నాయకులు అయ్యారు. గిరిధర్ గారు, కిలార్ రోసే గారు వారు ఆశీర్వదించు మనమని కోరుకున్నారు. గారికి పాప పేరు తెలియలేదు నాకు. ఓకే, పుష్పగుచ్చంతో. అలాగే కృతి కిలారి రోసయ్య గారికి, వెంకట రోసయ్య గారికి, ఎమ్మెల్యే గారు వారికి అదే
నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా తనకంటే తన పుత్రులు ఎక్కువ స్థాయి చేరినప్పుడు తండ్రి చాలా ఆనందపడతాడు. శిష్యులు గురువుకి పిల్లలతోనే సమానం, పుత్రులు అలాగే పుత్రికలతోనే సమానం. అలాంటి ఇద్దరు కూడా ఇక్కడ ఇద్దరు రావడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండడం, వారి సేవలు అనేక మందికి అందించడం అనేటువంటిది నాకు చాలా 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 గర్వకారణంగా ఉంది. మరి ఏమీ చెప్పటం నాకే పెట్టాలి, ఎంత ఆనందం ఇస్తుందంటే నేను చాలా రక్షణగా ఉన్నాను అనిపిస్తుంది మా వీరి పక్కన ఉన్నప్పుడు. మేము 16 సంవత్సరాల క్రితం కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభిస్తే ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తూ ఈ రోజుకి 5-6 వేల మందికి స్కాలర్షిప్లు ఇచ్చాము. వారు తగినటువంటి ఉద్యోగాల్లో లేనందువలన వారికి పోటీ పరీక్షలకి శిక్షణ ఇద్దామనేటువంటి ఆలోచనతో ఇది ప్రారంభించాం. సింపుల్గా దీనికి 1,50,50,000 చొప్పున కొన్నాం. భూమి పూజ ఇప్పుడు మన గౌరవనీయులు చిరంజీవులు మద్దాడి గిరిధర్ గారు వచ్చారు. ఈ 1 year భూమి పూజలో ఈ నిర్మాణం అంతా జరగడం జరిగింది. అప్పటికి చెప్పాను 1,30,00,000 అని అక్కడ ఆపాను. ఏది భూమికి, సిఆర్డిఏ పర్మిషన్కి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ మా ఫినాన్స్ సెక్రటరీ గారు వడ్డేంగుటి సుబ్బారావు గారు క్షుణ్ణంగా చెప్తారు. అయితే దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే పోటీ పరీక్షలు. మరి ఈ పోటీ పరీక్షలకి నిర్వహించాలనేటువంటి లక్ష్యం ఉంది. దీన్ని హెడ్ చేయడానికి అడిషనల్ కమర్షియల్ ట్యాక్సెస్ వై సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఇప్పటికే బెంగళూరులో మనకు శ్రీ నారాయణ గురు కాదు చెప్తాను, కేరళ సేవా సమితి అనేటువంటి ఒక సేవా సమితి ఉంది. వారు అక్కడ అనేక మంది విద్యార్థులకి కోచింగ్ ఇస్తున్నారు. ఢిల్లీలో వాజీరామ్లో కోచింగ్ ఇస్తున్నారు. అలాగే హైదరాబాద్లో శంకరన్ కోచింగ్ సెంటర్ కూడా వారు కోచింగ్ ఇస్తున్నారు. వారికి ఈ కార్యక్రమానికి మనకు ప్రభాకర్ గారిని ఏ రూపంగా అయితే మన గోవిందయ్య గారు దీనికి కేటాయించారో ఆ తరగతులకు సంబంధించినటువంటి వారిని కేటాయించాము. వారు ఒక పెద్ద బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ వచ్చి ఇక్కడ క్లాసెస్ జరపడం అట్లాంటిది అనేటువంటిది జరుగుతుంది సార్. ఇంత సంక్షిప్తంగా ఇదే దీనికి సంబంధించినంత వరకు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మన జ్యోతి రమేష్ గారు చెప్పినట్టుగాను ఇంకా చెప్పాలంటే మా మద్దాడి గిరిధర్ గారు కూడాను మనకు ఒక చోట చాలా ప్రయత్నం చేశారు. పాపం కొంత కాదు దాదాపు నా దృష్టిలో అయితే మేము 50 లక్షలు అడిగాము ఆ రోజున. చాలా రికమెండ్ చేశారు. మరి టాప్ సీటర్ని అనుకోకుండా మనకు కలిసి రాని నేపథ్యంలో ఈ రకంగా మనం వెళ్ళటం జరిగింది. చాలా కృషి చేశారు మద్దాడి గిరి గారు. ఇప్పుడు మద్దాడి గిరిధర్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈవీఎన్ సార్ గారు అంటే మాకెంతో ఎనలేని అభిమానం. అంటే మేము ఎంతోమంది మీరు కానీ మేము కానీ ఎంతోమంది దగ్గర విద్యను అభ్యసించుంటాం. చాలామంది టీచర్లు కానివ్వండి, మాస్టర్లు కానీ మనం చాలామంది చూసుంటాం. ఎక్కడో కొంతమందే మనకి ఎక్కువగా అత్యంత ఆప్యాయంగా మరి ఉండిపోయే జీవితకాలం మొత్తం గుర్తుకుండే మనుషులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే మాస్టర్ గారి దగ్గర నేను లాస్ట్గా విద్యను అభ్యసించి ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. మరి ఇవాళని కూడా మరి ఆయనతో మేము ఇంకా మాట్లాడతాం కానీ కలిసి ఉన్నామంటే ఒకసారి ఆ బంధం మరి ఎవరు కూడా వెళ్ళలేని బంధం అలాంటిది. మరి అంత ఆపి మాకు ఈవీఎన్ సార్ గారు. మరి అలాగే ఆయన మరి ఆ రోజుల నుండి కూడా ఎంతో కష్టించే తత్వం మాది. ఇందాకే చెప్తా ఉన్నారు, లెక్చరర్గానే కాకుండా ట్యూషన్స్ కూడా నడుపుకొని పెట్టుకోవాల్సి వచ్చేది. అది కాక ట్యూషన్సే కాక నాకు తెలిసి 3వ విద్య కూడా ఉంది మాస్టర్ గారి దగ్గర, హోమియోపతి ఇచ్చిన.
మరి అంటే ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఏదైనా అంటే మాకు కూడా వాస్తవంగా అప్పట్లో అర్థమయ్యేది కాదు. సార్ ట్యూషన్స్ అంటే జనరల్గా అందరూ చెప్తా ఉంటారు, స్కూల్ దగ్గర నుండి స్కూల్లో పనిచేసి ట్యూషన్ చెప్తారు. కానీ హోమియోపతి కూడా ఆయన సంబంధం లేని విద్య కూడా ఎందుకు చేస్తున్నారు ఒకసారి మేము కూడా అడగలేక అడిగాం. ఆయన ఒకటే చెప్పాడు, ఇది సంబంధం కాదు, నాకు ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్తో నేను దాన్ని నేర్చుకొని 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నారు అన్నారు. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి వారికి అప్పటికి ఒక 50 years పైనే ఉండుంటాయి. ఆ వయసులో కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే ఆయన మైండ్ సెట్ ఎంత స్పీడ్గా ఉంది, లేకపోతే పిల్లలతో పోటీ పడే మనస్తత్వం అనేది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరాల కోసం కాదు, అంటే ఎంత వయసు వచ్చినా సరే ఇంకా మనం విద్యార్థిని అనే భావన ఆయనలో ఉండబట్టే మరి ఈ రోజు కూడా మరి ఈ వయసులో కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు పట్టుకొని, ఎందుకంటే వాస్తవంగా ఆయనకు అవసరం లేదు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అవునా కదా, రెస్ట్ తీసుకోవచ్చు. ఎంతో కష్టపడ్డాడు, అన్ని పనులు చేసుకున్నాడు, మన పిల్లల్ని కానీ అందరినీ చదివించుకున్నాడు, అందరూ సెటిల్ అయిపోయిన వయసులో కూడా ఇవాళ కూడా సేవ చేస్తున్నాడంటే అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, అది సామాజిక దృక్పథం. ఆయనకి ఈ సమాజం మీద ఉన్న అవగాహన, ఈ సమాజానికి నేను ఇంకా ఏం ఉపయోగపడతాను అనే ఒక ఆలోచనే మరి ఈరోజు ఈ బృహత్తమైన కార్యానికి శ్రీకారం చుట్టాం. మరి మీ అందరి ఆదర అభిమానాలు ఉండబట్టే, ఎందుకంటే నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకున్న రోజు నిజంగా నేనైతే అనుకున్నా చాలా కష్టమేమో, ఊరికి చివరిగా ఉంది, అలాగా కమ్యూనిటీ కూడా కొద్దిగా మరి సపోర్ట్ చేస్తారో లేదో, మరి మాస్టర్ గారు ఏమైనా పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసుకున్నారని నేను భయపడ్డాను. నేను ఇందాక వస్తా చూస్తుంటే బ్రహ్మాండంగా మరి ఇవాళ కట్టి చాలా సాధించారు మాస్టర్ గారు పట్టుదల, ఆయన పట్టుదల ముందు ఏదైనా పడుతున్నారని చెప్పి ఇందాక రోసయ్య గారితో అప్పుడే చాలా బాగా కట్టారు, 1 yearలో చాలా స్పీడ్గా చేసినట్టున్నారు అని చెప్పి. అవునా, మరి అలాంటి పట్టుదల వ్యక్తి. ఎందుకంటే ఆయన దగ్గర నుండి మేము ఆ రోజు నేర్చుకున్నాం, ఈ రోజు కూడా ఇంకా నేర్చుకుంటానే ఉంటాం అనేది మాకన్నా ఎప్పుడు కూడా ముందు సీట్లో మాస్టర్ గారు ఎప్పుడు కూడా డ్రైవింగ్ సీట్లోనే ఉంటారనే దానికి మరి ఇదిగో ఈ కార్యక్రమం కూడా ఒక నాణ్యం తెలియజేసుకుంటామని మరి తప్పకుండా మరి ఏదైతే నాలెడ్జ్ హబ్గా దీన్ని ఒకటి ప్రమోట్ చేస్తూ ఉన్నారో మరి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ని మరి ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లే విధంగా మంచి మంచి జాబ్స్ ఇచ్చే విధంగా కానీ కష్టపడుతూ ఉన్నారు. తప్పకుండా మీ కోరిక నెరవేరి మరి ఇది ఒక మంచి నాలెడ్జ్ హబ్గా డెవలప్ అయ్యి మరి ఫ్యూచర్లో మరి ఒక అందరికి ఉపయోగపడే ఒక సెంటర్గా అయితే దానిలో ఎలాంటి సందేహాలు ఉంటారు. తప్పకుండా మీ అందరికీ ముఖ్యంగా మేము మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మరి అండగా ఉంటామని చెప్పి మరి సభాముఖంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మరి ఇది త్వరగతిగా మనం పూర్తి చేసి ఈ గృహప్రవేశానికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. స్విట్జర్లాండ్ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, స్విట్జర్లాండ్ జర్నలిస్ట్ ఒక ఆయన 65 సంవత్సరాలు వచ్చే వరకు ప్రమాణమైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఇది. ఈ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. చివరిగా వాళ్ళిద్దరు పిలిచారు, మాట్లాడుకుంటూ అయ్యా నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నిజంగా 65 ఏళ్ళు జరిగిన విషయమే, నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నేను ఇక రిటైర్ అవుతున్నాను అని ఆయనతోటి షేర్ చేశారు. ఆయన అన్నాడు, నాకు ఇప్పుడే 65 ఏళ్ళు వచ్చాయి, నేను ఇప్పుడే బాధ్యతలు చేపట్టానే, నువ్వు రిటైర్ అవుతున్నావు, నేను ఇప్పుడు బాధ్యతలు చేపట్టాను, అది కరెక్ట్ కాదు కదా అని అడిగారంట. అప్పుడు మళ్ళా కాదు, ఒక వ్యక్తి జీవించి ఉన్నంత కాలం తన స్వయం సంపాదనకే కాకుండా సమాజానికి హితమైనటువంటి పని ఏదో ఒకటి చేసి తీరాలి, ఆ పని చేస్తూ ఉంటే వీడు సింహం అవుతాడు. వయస్సుకు సంబంధించినటువంటి లాంగివిటీ ఆఫ్ లైఫ్కి వచ్చేవరకు తాబేలు అవుతాడు. తాబేలు తెలిసినా 100 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమ, మీ ప్రేమ. నా దృష్టిలో నా చేతుల్లో నుంచి 1,00,000 మంది పిల్లలు వెళ్ళారు, వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, అందుకని నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. వారి ప్రేమే నా ఆహారం, దాంట్లో తిరిగేది. అలాగే మీకు ఇస్కాన్ గురువు గారు తెలుసు, శ్రీల ప్రభుపాద శ్రీల అంటారు.
ఆయన 69 సంవత్సరాలకి ప్రారంభించారు. అప్పటికి 3 శిష్యులే ఆయనకి. ఆ తర్వాత వేల మంది శిష్యులు వెళ్ళారు. అనేక దేశాల్లో కూడాను ఆ ఇస్కాన్ ఈ రోజున ఎస్టాబ్లిష్ అయ్యింది. నాకేమన్నా 1,00,000 మంది పిల్లలు అప్పట్లో ఉండేవారు శిష్యులు. ఇప్పుడు కాస్త శిష్యులు కూడా బాగా తగ్గినట్లుగా ఉంది. ఎందుకు తగ్గిందంటే ఒకటే కారణం ఏంటి, ఎందుకు తగ్గింది అంటే నేను కనుక ఫోన్ చేస్తే భయపడుతున్నాను నన్ను చూసి. జనరల్గా రౌడీలను చూస్తే భయపడతారు కదా న్యాచురల్గా. లేకపోతే ఇంకొక పెద్ద గొప్ప వాళ్ళని చూస్తే భయపడతారు. నేను కుందేలు పిల్లలు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే కుందేలు పిల్ల ఫోన్ చేస్తే అమ్మ మాకేమైనా అడుగుతుంది అనేటువంటిది. అది అందుకని భయపడుతుంది. నేనంటే పరమ ప్రేమ నాకు తెలుసు. మా విద్యార్థులకి పరమ ప్రేమ. ఈ మధ్య రావు నాగేశ్వరరావు గారు వచ్చారు. ఊళ్ళోకి వస్తున్నా కాల్ చేశారు, ఇట్లా సంగతి సార్ వస్తున్నాను కలుద్దాము, బట్ బాగా బిజీగా ఉంటాను అని అన్నారు. అట్లాగేనేమ్మా అన్న, కలవలేకపోయారు పాపం. ఒక చిన్న మెసేజ్ ఏది చాలా బిజీ. రావు నాగేశ్వరరావు గారు బహుశా మీరు వినే ఉండి ఉంటారు. అంత ప్రేమ ఏది అక్కడి నుంచే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఒక కరువిజం సుప్రీంకోర్టులో ఉండి నాకు కాల్ చేసిన కలవాలి సార్ మిమ్మల్ని చూడాలన్నంత ప్రేమించే వాళ్ళైతే ఈ రోజున ఎక్కడ నన్ను కనుక ఫోన్ చేస్తే ఈయన విరాళం అడుగుతాడో అనేటువంటి అభిప్రాయంతోనేమో అయి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ, నన్ను చెక్ చేయండి. బట్ అందుకే అనుకున్నాను. అదర్వైజ్ నేనేం చేస్తాను, చెప్పాను కుందేలు పిల్ల కంటే ఇంకా తక్కువ ఇదనేటువంటిది కానివాడిని. అందుకని వారి ఇది కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నది ఇది అంత ఎదిగేట్లుగా చేస్తే వారికి అంత పేరు వస్తుంది. వారి కాలంలో ఎదిగేట్లు చేయడం, దీనికి రక్షణ, ఇంకా అనేక విషయాల్లో వారు మనకు సహాయం చేయాలని. అందరికీ నమస్కారం. పెద్దలు గురువు గారు ఈవెన్ నారాయణ గారు, మాస్టర్ గారికి, శాసనసభ్యులు సహోదరుడు మద్దాలి గిరి గారికి ఒక నాలెడ్జ్ హబ్గా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే విద్య లేనిదే అభివృద్ధి లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో విద్యతోనే అభివృద్ధి ఏదైనా సాధించవచ్చు. వాళ్ళ సమాజంలో ఎవరన్నా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళారంటే అది విద్యతోనే సాధ్యమైంది. కాబట్టి ఆ విద్యకి ఏ విధంగా మనం మన సైడ్ నుంచి ప్రోత్సాహం చేయాలి, ఏ విధంగా 10 మందికి ఉపయోగపడాలి. ఆయన లెక్చరర్గా ఉండి ట్యూషన్స్ చెప్పి అంతమంది కొన్ని వందల వేల మందిని ఆయన దాటినా కూడా ఇంకా మళ్ళీ అది కూడా వదలకుండా మిగతా కాలానికి కూడా ఇంకా 10 మందికి ఉపయోగపడాలని మరి ఇంత పెద్ద ప్రాజెక్టు సంకల్పించడం అనేది చాలా గొప్ప విషయం. సహజంగా మనం ఎవరైనా ఏం చేస్తామంటే గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ఓ బిల్డింగ్ అది తీసుకొని 4 లెక్చరర్లు పెట్టేసి ఏదో చేస్తాం. కానీ ఇవాళ పట్టణానికి దూరంగా ఇంత ప్రాజెక్టు నిర్మించడం అనేది సామాన్య విషయం కాదు. నిజంగానే మాస్టర్ గారిని నిజంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తా ఉన్నాం. ఏదైతే విద్యకి ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఇవాళ మనందరం కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళ ఉన్నతమైన స్థితిలో మనం చూడాలని ప్రతి ఒక్కరి ఆశ ఉంటుంది. ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు పర్వాలేదు, మనం కృషి చేస్తాం. కానీ ఆర్థికంగా లేని వాళ్ళు, లేదు విజ్ఞానం ఇంకొద్దిగా మంచి నైపుణ్యం కలిగిన విజ్ఞానం సంపాదించాలంటే ఇలాంటి మాస్టర్ల దగ్గర వచ్చి చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఊరికి ఇంత దూరం ఉండి మరి ఇక్కడ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అన్ని ఇక్కడ కూడా పెడతాం అనేది చాలా గొప్పతనం, చాలా గొప్ప విశేషం. తప్పకుండా మా ఎంతో నేను కానీ గిరి గారు కానీ మీరు తప్పకుండా ఇది నా కాన్షియన్స్లో ఉంది కాబట్టి నాకు కూడా ఒక గొప్ప అవకాశం ఏదైనా చేయడానికి తప్పకుండా మీ ఇద్దరు కూడా కలిసి దీని అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ నాలెడ్జ్ హబ్ ఉందో అంటే కింద కానిస్టేబుల్ నుంచి పైన సివిల్స్ దాకా ప్రిపేర్ చేయడానికి ఈ ఒక ప్రాంగణం ఉపయోగపడింది. ఆ ప్రాంగణం మరి చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎంత మాస్టర్ ఇది ప్రాజెక్ట్? 15 crores సార్. 15 crores ప్రాజెక్ట్ సామాన్య చిన్న అమౌంట్ కాదు. నేనేదో 1 కోటి 2 కోట్లు లేకపోతే 3 కోట్లు అనుకున్నా, ఇంకా ఆయన 15 కోట్లకి వెళ్ళాడంటే ఇది ఆ సంకల్పం. దీంట్లో చూడండి, అంటే ఆ సంకల్పం గొప్పది. 10 మందికి ఉపయోగపడే విధంగా మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సంకల్పించడం అనేది అది ఒక కఠోర
దీక్ష చేసి చేయాల్సింది ఏదైనా సామాన్యమైనది కాదు. తప్పకుండా మా ఒక కృషి మేము తప్పకుండా మీ ఇద్దరు కలిసి కూడా ఈ సందర్భంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గౌరవనీయులు లాయర్ రోసయ్య గారు, వెంకటరోసయ్య గారు వారి యొక్క సందేశంతో పాటు వాగ్దానం కూడా చేశారు. 15 కోట్లలో సారన్న 2 కోట్లు వస్తే అప్పుడు 13 కోట్లకే తగ్గిపోతుంది సార్. అలాగే అలా ఇస్తూ ఉండే కొద్దీ మనం జీరోకి వస్తాము. ఏది దీనికి సంబంధించి అక్కడికి వచ్చేసరికి 15 రీచ్ అవుతాం సార్. చాలా థ్యాంక్స్ అండి దానికి సంబంధించి. మీకు అది విద్యకి సంబంధించి మాది ఒక విలేజ్, ఎవరు అసలు చదువుకోలేదు. చిన్నప్పుడు మీ అందరికీ తెలుసు సార్, ఈ సుమతి శతకం పద్యాలు నిన్ననే మా వడ్డేగుండి సుబ్బారావు గారికి ఎందుకో ఇన్సిడెంట్ వచ్చి చెప్తున్నాను. సుమతి శతకం పద్యాలు, దాసరి శతకం, వేమన శతకం, కుమారి శతకం, భాస్కర్ శతకం ఇవన్నీ అప్పచెప్పించేవారు. అమ్మ మిమ్మల్ని మరి మీరేమన్నా కాన్వెంట్ ఎడ్యుకేషన్ అయి ఉంటుంది మా అమ్మాయికి తెలుసు, ఎందుకంటే ఆ దీంట్లో ఉన్నారు. పంతులు గారు మాస్టారు మాకేం చేసేవారంటే పద్యం రాసేవారు, కింద ఏమైనా ప్రతిపదార్థం, ఆ కింద తాత్పర్యం. పలక కూడా మంచి పలక ఉండేది కాదండి మాకు. ఒక ముక్క పగలటము, ఒక ఇది పగిలితే కొలిపెట్టడం అలాంటిది ఏం క్వశ్చన్ లేదు. మళ్ళా నేను ఎవరు చదువుకోమన్నాడా, వెళ్ళి పొలం పని చేసుకోక పొలం పని చేయలేకే బడికి వెళ్ళాను నేనైతే. ఎందుకంటే చేయలేనని ఎటువంటి నేను చిన్నప్పుడే అనుకున్నాను సార్, అందుకే బడికి వెళ్ళాను. ఆ పద్యం రాశారు సార్. నాకు ఆ పద్యం రాసి ఏం చేస్తారంటే సాయంకాలం అప్పచెప్పాలి, ప్రతిపదార్థం చెప్పాలి, తాత్పర్యం చెప్పాలి. చెప్తారు ఎవడు బాగా చెప్తే అక్కడ ఊళ్ళో కర్ణం గారు, మున్సబ్ గారు, ఊరి పెద్దలు అందరూ అరుగుల మీద, అటు అరుగుల మీద, ఇటు అరుగుల మీద కూర్చొని అరే భలేరా బాగా చెప్పాడురా వీడు అని ఆనందపడేవారు. అంతే. ఆ పద్యం ఏంటంటే ఇప్పటికి నిన్ననే గుర్తొచ్చింది, మా సార్తో మాట్లాడుకుంటూ ఎందుకో సందర్భం వచ్చిందని చెప్తున్నాను సార్. ఉదకము ద్రావిడు హయమును, ఉదకము ద్రావిడు హయమును. ఉదకం అంటే నీరు, నీళ్లు తాగేటువంటి గుర్రాన్ని. మదమున నుప్పొంగుచుండు మత్తే భంబున్, మదమున నుప్పొంగుచుండు మత్తే భంబున్. మదంతో పడినటువంటి ఏనుగు. ఉప్పు మదం, ఉప్పు అంటే ఒక వయసులో అసలు ఏనుగు మదం చూడలేము అసలు. అలా ఉన్నటువంటి ఏనుగు బాగుంది. మదవు కడనున్న వృషభం. మీరు ఆంబోతులు ఉండేవి, మీరు బహుశా మీ గ్రామాల్లో వాళ్ళకైతే తెలుస్తాయి, పట్టణాల వాళ్ళకి ఆంబోతులు ఉండేవి. ఆ ఆంబోతులు ఆవు దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆంబోతు దగ్గరికి, ఒకటేంటి నీళ్లు తాగే గుర్రం దగ్గరికి వెళ్ళకూడదు, బాగా మదం పట్టిన ఏనుగు దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే ఆవు దగ్గర ఉన్నటువంటి ఆంబోతు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి చాలా ఎర్ర ఉంటాయి, తంతాయి పట్టుకొని, అందుకని వెళ్ళకూడదు. బాగుంది. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? చదువని ఆ నీచు కొడుకు జనకుర సుమతి. ఏంటి? చదువని ఆ నీచు కడకు జనకుర సుమతి. అంత బాగుంది. అప్పట్లో ఏముంది, ఊరికి పద్యం అప్పు చెప్పడేగా. అర్థం చెప్పిన తర్వాత అంటే చదవనాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దు అని నీచుడు అన్నాడు. ఆ పదం అంటూ బాగా నేర్చాను నేను. ఎందుకు నేర్చాను? అరే నాకు మా గ్రామంలో దాదాపు ఎక్కువ 2 కులాలే ఉండేవి సార్. కమ్మవారు, గౌడాసు ఉండేవారు. ఈ గౌడాసు 60% ఉండేవాడు, కమ్మవారు మిగతా 40% ఉండేవారు. వీళ్ళని అసలు చదువుకునే వాళ్ళే లేరు. అంటే నేను అందరు నీచులతోనే తిరుగుతున్నానా అని బాగా ఏడుపు వచ్చింది అనమాట. నిజంగా చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. ఏడ్చగానే వెంటనే పంతులు గారు ఏంటి నేను బాగా చెప్పావు కదరా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేను ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదండి, ఎవరు చదువుకునేవాడు కాదు అని. అప్పుడు ఆ మాస్టర్ అన్నారు, అరే చదువుకున్న సంస్కారం లేని వాళ్ళు ఉంటారా. సో చదువుకోనంత మాత్రాన కాదు, సంస్కారం లేని వాళ్ళతో అలా ఉండొద్దు అని చెప్పి. నాకు సంస్కారం అంటే నాకు ఏం తెలుసు, నాకు అప్పట్లో 7 ఏళ్ళకి 7 yearsకి సంస్కారం అంటే నాకేం తెలిసేది కాదు, తెలియదు అసలు. అందుకని
ఒక చదువు యొక్క ప్రాధాన్యత ఆ రోజుల్లోనే బద్దెని కవి చెప్పడం జరిగింది సుమతి శతకంలో. నాకు ఎందుకో ఆ రోజు స్ట్రాంగ్ అనిపించింది. ఏంటి, మనం చదువుకోవాలి, మనమే కాకుండా అందరూ చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి అనేటువంటిది కౌన్సిల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభం. అందరికీ ఉద్యోగాలు రావాలనేటువంటిదే జస్టిస్ నారాయణ రెడ్డి యొక్క లక్ష్యం. సార్ చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను అది గుర్తు తెచ్చారు, చదువు అవసరం అనేటువంటి దానికి చెప్పి. ఈ రోజున మన కౌండిన్యకరణ కోసూరు గోవిందయ్య గారు నెల్లూరు నుంచి వారు వచ్చారు. ఈ వచ్చిన నేపథ్యంలో వారు మనకి ఈ రోజున 25 లక్షల రూపాయలు మనకి ఒక ఫ్లోర్కి ఇస్తున్నారు. ఈ అంతకుముందర 5 లక్షల రూపాయలు ఇచ్చిండున్నారు, మనకి గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఇచ్చిండున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక రోజున వారు వచ్చి కూర్చొని ఇవాళ నేను చూడగానే నేను ఇంకా తప్పనిసరిగా దీన్ని 3వ ఫ్లోర్, మీ పేరే సార్ ఇది 3వ ఫ్లోర్ అనగానే వెంటనే ఆయన అంగీకరించడం అనేటువంటిది జరిగింది సార్. మరి వారికి ఆ ఫ్లోరు ఇవ్వడం అనేటువంటిది సామాన్యం కాదు. ఎన్నో వేల సంవత్సరాలు ఉండేట్లుగా ఈ నిర్మాణం మనం ప్రారంభించాము. అన్ని వేల సంవత్సరాలు వారు ఈ ఇక్కడ కౌండిన్యకరణగా మిగిలిపోతారు. ఎందుకంటే ధనం ఉండటం వేరు, ఆ ధనాన్ని నేను ఒక చిన్న పద్యం ఉండలేదు, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది రాశారు. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మృంగబోడు. వెళ్ళి బంగారం తింటాడా? బంగారం ప్లేట్లో కూడా బంగారం క్వశ్చన్ కుదరలేదు. ఈ ఆకలి లేకపోతే బంగారం ప్లేట్లు కూడా సహించదు, మీరేం పెట్టినా సరే. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. ఓ నాకు ఎంతుంది, ఏం చేసుకున్నాడండి అంతా? ఏం చేసుకున్నారు గోవిందయ్య గారు? అది ఆయన పేరు నిరంతరం ఇక్కడ ఉండేట్లుగా వారు దీంట్లో వారు దానం చేశారు. వారికంటే ధనికులు లేరా? ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. కొనకెళ్ళ బుల్లయ్య గారు, వారి అన్నయ్య గారు కొనకెళ్ళ నారాయణరావు గారు, వారు రాత్రి కూడా కాల్ చేశారు. ఏమైనా సరే ఒక పని ఉంది మీకోసం వస్తానన్నారు సార్, నా కోసం వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఏం పర్లేదు సార్, మీరు వచ్చారు, మీ ప్రజెన్సే చాలు. వారికి ఒడ్డెంగుంట సుబ్బారావు గారు పుష్పగుచ్చంతో వారిని ఆహ్వానిస్తారు. ఒడ్డెంగుంట సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు అంటే తినలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి ఈయన ఇంకా దాచింది కూడా ఒక్కోసారి ఈయన మర్చిపోతాడు వెళ్ళేటప్పుడు. అందరికీ పైన ఏదో బీరో చూపెడుతూ ఉంటాడు, ఎందుకంటే మాట రాదు కదా. ఏంటో బీరో చూపెడుతున్నారని వాళ్ళకి తెలియదు. ఆ బీరోలో అంతా బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, అది వేళే తెలియదు, పాపం తెలియదు వాళ్ళకి. తుదకు దొంగలకిత్తురో దొరలకు అవును. దొంగలు వేసేస్తారు, దొరలంటే ప్రభుత్వం. తేన జుంటీ కలియదా తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దీనికి పూర్తి వ్యతిరేకులు మన 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 కోసూరు గోవిందయ్య గారు. కౌండిన్యకరణ మన కోసూరు గోవిందయ్య. ఇక్కడ ఈ ఆత్మీయులందరి మధ్య వారు మనకి ఈ 25 లక్షల డీడీని ఇస్తారు. ఆ తర్వాత వారికి ఒక మన దృష్టిలో చిరు సత్కారం చేద్దాము. ఆ సత్కారానికి మీ అందరూ ఉండండి. వారు మన పెద్దలందరి చేత సత్కారం చేయిద్దాము. సో సార్
ఇలా మీ ఈవి నారాయణ గారికి సంకల్పం, అలాగే అనేక మంది సహకారంతో ఆయన
ఈ బిల్డింగ్ ఈ స్థితికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. చాలామంది మాటల్లో ఏం చేయకపోయినా చేతులు తడావడం చేస్తూ ఉంటారు. కానీ ఒక బిల్డింగ్ కట్టాలంటే కోట్ల రూపాయలు అవసరం. మరి దానికి గోవిందయ్య గారు మన నెల్లూరు వాసులు పెద్ద మనసుతో 30 లక్షలు, అంతకుముందు ఒక 5 లక్షలు, ఇప్పుడు 30 లక్షలు ఇచ్చి వారు ఈ హాస్టల్ నిర్మాణానికి సహాయం చేస్తున్నందుకు వారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందు మానవుడు సంఘజీవి, అనేక కులాల సమూహం, మతాల సమూహం ఈ సమాజం. మరి మన సంఘీయులు కూడా వివిధ నామాలతో పిలువబడుతూ ఉంటారు. వారందరికీ కూడా ఒక వేదిక, ఒక ప్రదేశం ఎప్పుడైనా పేదరికంలో ఉన్నవాళ్ళు, గతంలో హైదరాబాద్లో గౌడ హాస్టల్ ఉండేది, పేదరికంతో ఉన్న వాళ్ళ కోసం అక్కడ వారి నివాస సదుపాయాలు కలగజేయడం గతం నుంచి కూడా జరుగుతుంది. మరి అనేక ప్రాంతాల్లో ఉన్నా కూడా ఎంత పట్టుదలతో ఈవి నారాయణ గారు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించారు. మరి ఆలస్యమైనందుకు క్షమించాలి, మా దగ్గర బంధువు పోవడం వల్ల అక్కడ లేట్ అయింది. మరి అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా వారు తలపెట్టిన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన వారందరూ కూడా ఎక్కడ ఎవరున్నా కూడా మానవతా కోణంతో ముందు మనుషులుగా అందరం కలిసి ఉండాలా. తర్వాత భిన్నమైన కులాల సమూహం కాబట్టి మనం అందరం ఐక్యతగా కలిసికట్టుగా ఉండి ఇతరులతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ చక్కటి పేరు ఈ సంఘానికి వచ్చేట్టుగా అందరం కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రస్తుతానికి మన ఈ జెస్సీల నాలెడ్జ్ హబ్, ఈ విజ్ఞాన కేంద్రం యొక్క మొదటి ఫ్లోరు స్లాబ్ స్పాన్సర్ చేసినటువంటి తాతా జయప్రకాష్ నారాయణ గారు, వారి సోదరులు బసవశంకర్ గారు ఈ మొట్టమొదటిగా దీనికి ఈ స్లాబ్ వారే మనకి వేశారు. 5 లక్షల విలువైనటువంటి స్లాబ్. వారిప్పుడు వారి సందేశాన్ని రాష్ట్రంలో గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాలు మనం గౌత లచ్చన్న గారు ఆధ్వర్యంలో జీవో తీసుకొచ్చి ఈ 5 రాష్ట్రంలో కంబైన్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గౌడ, సెట్టిబరిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాలను కూడా తీసుకురావడం కూడా జరిగిందని ఈ సభాంగా తెలియజేస్తూ, ఆ సందర్భంలోనే మన గౌడ హాస్టల్ హిమాయత్ నగర్లో హైదరాబాద్లో ఉంది. దానిలో కూడా బోర్డు మెంబర్గా నేను 1985లో రాజేషన్ గౌడ్ హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేర్చడం కూడా జరిగింది. తర్వాత రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఈవి నారాయణరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ గౌడ జన సేవా సమితి ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన చేయటం, అందులోకి ప్రభుత్వం భూమి అయితే రకరకాలుగా ఉండింది, చాలా టైం పడుతుంది కాబట్టి కొనుగోలు చేసి మనం పెడదాం అనే ఆలోచన చేశారు. చాలా మంచిది. ఆ కార్యక్రమంలో భాగంగానే మా నాన్నగారు తాతా ముసలయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా బ్రదరు తాతా బసవశంకర గారి ద్వారా ఈ ఫస్ట్ స్లాబ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మా గ్రామం నుంచే పీట ప్రసాద్ గారు ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్ ఇంకో స్లాబ్కి ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ ఎవరైతే పెద్దలందరూ ఉన్నారో దీనిలో భాగస్థులు చేయాలనే ఆలోచన మీదే ఆయన తపన కూడా మన ఈవి నారాయణరావు గారి తపన. అదేవిధంగా ఈ రోజున క్రోసూరు గోవిందయ్య, నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి నెల్లూరు ఆయన పెట్టినటువంటి సేవా కార్యక్రమం నెల్లూరు గౌడ సంఘం దాదాపు ఆయన మొన్న కార్యక్రమంలో ₹1,00,00,000 విరాళం ఇచ్చి అక్కడ నెల్లూరు గౌడ సంఘం కింద ఆయన విరాళం ఇచ్చి ఆయన చేసినటువంటి సేవలు ఒకసారి మనం చేసుకోవాలి. 10th క్లాస్లో
8.5 ఉన్న వారికి 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం సన్మానం చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమం గీత కార్మికులు సరిపోతే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, దెబ్బలు తగిలితే 10,000 రూపాయలు ఆ జిల్లాలో ఇస్తున్నటువంటి కార్యక్రమం. అక్కడ ఆయన గోవిందయ్య గారు చేసిన సేవలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆ విధంగా ఉన్నట్లయితే గౌడ కమ్యూనిటీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్గా ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది అనే దాని మీదే అనంతపురంలో కూడా కిరణ్ కుమార్ గౌడ్ కూడా అట్లాగా చేపట్టారు. ఈ రోజున ఆయన 25 లక్షల రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకుని ఇస్తున్నారంటే చాలా ఆయన చేసినటువంటి సేవ మనం ఆయన దృష్టిలో పెట్టుకుని తద్వారా మిగతా వాటిని కూడా కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి గీత కార్మికులు కావని అదేవిధంగా ఈ 5 కులాలు ఉపకులాలు ఉన్న వారికి కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ అయితేనే తప్ప మనం బాగుపడము అనే దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ జనసేవా సమితి అధ్యక్షుల వారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున తన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, గౌడ జాతి రత్నమా నూరేళ్ళు వర్ధిల్లు, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, రామయ్య వెంకమ్మ ముద్దుల ప్రతిరూపమా, నరసాపురం గ్రామాన జన్మించిన తేజమా, అర్ధాంగి ధనలక్ష్మికి భాగస్వామ్య భాగ్యమా, అర్ధాంగి ధనలక్ష్మికి భాగస్వామ్య భాగ్యమా, గౌడ జాతిలో మెరిసిన ఆణిముత్యమా, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, గౌడ జాతి చరిత్రలో నిలచిపోవు నీ కీర్తి, నిలచిపోవు నీ కీర్తి, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు, గౌడ జాతి రత్నమా నూరేళ్ళు వర్ధిల్లు, కోసూరి గోవిందన్న అందుకు మా జేజేలు. ధన్యవాదాలు. పిల్లల్ని చదివిస్తూ ఉంటాం కానీ వాళ్ళలో ధైర్యంగా వెళ్ళి మాట్లాడి ఆ కార్యక్రమానికి సంబంధించి చెప్పాలంటే చెప్పలేరండి. కానీ దాని గురించి ఈ రోజున మన నారాయణ గారు ఆలోచన చేసి శిక్షణ నైపుణ్యం అని చెప్పి ఇక్కడే ఇప్పించి పిల్లల్లో ధైర్యాన్ని పెంచాలని చెప్పి ఒక అవగాహనతో చేస్తున్నటువంటి ఇంత మంచి పనిని మనమందరం కరకర ధ్వనులతో ఒకసారి ఆయన అభినందించాలని కోరుకుంటూ, అలాగే ఈయన చేపట్టినటువంటి కార్యక్రమానికి తన వంతు సహాయంగా కోసూరి గోవిందయ్య గారు దగ్గరగా 30 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం అందరం మనం గమనిస్తున్నాం. మన సన్మాన గ్రహీత అయినటువంటి గోవిందరాజులు గారు ఇచ్చినటువంటి గోవిందయ్య గారు ఎంత విశాలమైన హృదయం ఉంటేనే కానీ మరి ఈ పనికి ముందుకు వచ్చారనేది ఒకసారి ఆలోచిద్దాం. ఆయన గురించి మనలో వేసుకోవడానికి కోట్లు, దాచుకోవడానికి కోట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అది వాళ్ళ వరకే పరిమితం చేసుకుని అవి బయటికి రానికుండా కనీసం చివరికి వాళ్ళకు కూడా కాల్చుకోవడం, వాళ్ళ మీద పడి వేసుకుని కాల్చుకోవడానికి కూడా పనికి రాకుండా కరోనాలో చచ్చిపోయినటువంటి అనేక వేల మందిని మనం చూస్తున్నాం. బయటికి రానివ్వరు. అవి ఏమైపోతున్నాయో భగవంతుడికే తెలియాలి. అలాంటిది బ్రతికుండగానే మనం ఏదో ఒక సార్థకమైనటువంటి పని చెయ్యాలి
అనే సంకల్పం ఈ మధ్యలో చాలా మందిలో బయటపడుతుంది. అలాంటి వాటికి ఇలాంటి విద్యా వైజ్ఞానిక కేంద్రాలు మంచి ఆదర్శ నిలయాలు. ఎందుకంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలనంటే, నారాయణ గారు చేపట్టినటువంటి కార్యక్రమం అని అంటే అందులో ఒక క్వాలిటీతో పాటు చక్కని కమిట్మెంటు, అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్లో అమౌంట్కి ఎంత సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందో, అంటే వారు ఒక కౌండిన్య మహర్షిలాగా ఒక తపస్సులాగా చేపట్టారు. ఇందాక అంటున్నారు కదా సోలాలతో గుచ్చేవాళ్ళు అని, ఆ సోలాల్లో వెనక నుంచి పొడుస్తున్నా నవ్వుతూ ఉంటారు ఆయన. మరి అంత ఓర్పు, అంత నవ్వు, అంత ఇది మరి మాకు రావడం అంటే చాలా కష్టం. ఎవరన్నా ఏమన్నా అంటే తన్నుకు వచ్చేస్తుంది, పౌరుషం ఏంటి నన్నే అంటావా అని. మరి ఆయన అన్ని చేస్తున్న ఆ ఓర్పు ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ చక్కని పొలాల మధ్య ఆశ్రమం లాంటి వాతావరణంలో ఇటువంటి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించడం అంటే ఎంతమందితో ఎన్ని అనిపించుకుంటారో ఈ భవనం చూడటానికి బాగానే ఉందని అనుకుంటున్నాను. అందువల్ల అవి కూడా తెచ్చుకొని ఇక్కడి నుంచి శిక్షణ పొంది బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఆయన అనుకున్న ఆశయం, మనందరి ఆశయం ఒకటే అయ్యి అందరూ సక్సెస్ఫుల్గా ఇక్కడ అనేక బ్యాచ్లు రన్ అవ్వాలని భగవంతుని ఆశీస్సులు, తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆశీస్సులతో నారాయణ గారు 100 ఏళ్ళు బ్రతికి ఇంకా కొన్ని మాటలు పడైనా సరే నేను పూర్తి చేయాలని కోరుకుంటూ పాదాభివందనం చేస్తూ ఈరోజు ఇక్కడ మనందరినీ కూర్చి మన గౌడ ఆత్మీయులందరికీ ఒక సేవ చేయాలి, వాళ్ళందరినీ అభివృద్ధి పదంలో నడిపించాలి అని మన ఈవి నారాయణ గారు, డాక్టర్ ఈవి నారాయణ గారి భగీరథ ప్రయత్నం ఇది. ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యి చాలా మందికి ఉపయోగపడుతూ ఉంది. స్టడీ సర్కిల్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, అటువంటి సదుపాయాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని సదుద్దేశంతో చేసిన ప్రయత్నంలో మన నెల్లూరు జిల్లాకి ఆయన గౌడ ఆత్మీయులందరికీ పితామహుడు. గౌడ జనాన్ని మన సుపరిచితం చేసి వాళ్ళకి నేనున్నాను అని 5 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి సేవలైతేనేమి, ఆయన 77-79లో వారు పెట్టిన హాస్టల్లోనే నేను చదువుకొని నేను ప్రయోజకుడై వారి మార్గంలో నేను పయనిస్తూ మంచి చెయ్యాలి అన్న దృక్పథంతో వారు చేసినటువంటి మంచి పనుల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి నన్ను ఈ గౌడ సంఘానికి అధ్యక్షుని చేస్తూ, అలానే గౌడ సేవా సమితి ట్రస్ట్ ఒకటి ఏర్పరిచి 2021లోనే రిజిస్టర్ చేయడం జరిగింది. అది దానికి 1 కోటి విరాళం ఆయన సహృదయంతో విరాళాన్ని కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చి నేనున్నాను, మీరందరూ ముందుకు పోతూ దశాబ్దాలుగా దీనికి చిరస్థాయిగా మన గౌడ జనానికి, గౌడ విద్యార్థులకి, పారిశ్రామిక గౌడ గీత కార్మికులకి ఎటువంటి లోటు లేకుండా సేవ చేయండి మీరు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి మాకు అటువంటి మార్గాన్ని ఇచ్చినటువంటి మా నెల్లూరు జిల్లా గౌడ మన సార్ అంటా ఉంటారు ఎప్పుడు దానకర్ణ అని, కౌండిన్య దానకర్ణ అని. అటువంటి బిరుదానికి వాళ్ళు దానికి ఎవరు తీసుకొని వారి సేవలో మాకు భాగ్యం కలిగించినందుకు మేమందరం వారికి పాదాభివందనం చేస్తూ, వారు జిల్లాకే చేశారు అనుకుంటే మన రాష్ట్రానికే చేయాలన్నటువంటి బృహత్ పథకం అది మన ఈవి నారాయణ గారు తలపెట్టింది. దాంట్లో కూడా నెల్లూరు జిల్లా వంతు చిన్నదేమీ కాదు, నేను ఉన్నాను అని సహాయం చేసి మనందరినీ కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేసి మనకంతగా గుర్తింపు తెచ్చినటువంటి మన కోసులు గోవిందయ్య గారికి పదే ఆయన చేసిన సేవలు 5 దశాబ్దాలుగా చెప్పుకుంటే ఇప్పుడు అందరూ మనకు ఏ రూపంలో మన ప్రముఖులంతా చెప్పారు, మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన మార్గంలోనే మనందరినీ నడిస్తే చాలు, మన కులస్తులు విద్యలోను సామాజికంగా రాజకీయంగా కానీ ఎదుగుదలకి అన్ని మార్గాలు ఏర్పడతాయి. దానికి విద్యే ముఖ్య కారణం. ఆ విజ్ఞానాన్ని సంపాదించుకుంటే వారే పురోభివృద్ధి చెందుతారు అనే దృఢమైన విశ్వాసం వాళ్ళది. దానికోసమే వాళ్ళు ఇన్ని విరాళాలు చేసి ఇంత మాటలు పడి ఇంతటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళ పాత్ర చిన్నది కాదు. వారితో పరిచయం ఏర్పడటం కూడా నేను ఒక భాగ్యంగా నేను తలుస్తున్నాను సార్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా గురు చరిత్రలో చెప్తారు, కొంతమంది గురువుల్ని దర్శించుకుంటేనే వారికి చాలా పుణ్య ప్రాప్తిస్తుందని. వారితో సాన్నిహిత్యంలో కొంత పనిచేస్తే ఇంకా ఎటువంటి
ధన్యులవుతాం. మేము కూడా మీ అందరి సలహాలు, మీ సూచనలు మాకు మా జిల్లాకు కూడా పనికి రావాలని మేము కూడా మీరు చెప్పింది మేము సూచన తప్పకుండా మా గోవిందయ్య సార్ ఏదైతే చేశారో మా పెద్ద ఆయన అదే మార్గంలో మేము మీకు సహకరిస్తాం. మీరు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు సహాయ సహకారాలు అందిస్తారని సలహాల రూపంలో కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. సార్ మీరు ఇప్పుడే హైదరాబాద్ చూసిన తాతా బసవశంకరరావు గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారు మన ఒక అదేవిధంగా ఈ రోజున ఈ నిర్మాణంలో మనం అందరం కూర్చోవడానికి ప్రధాన కారకులు చిరంజీవి సదాశివ గౌడే. రాత్రి 1 గంటకు వేపుదాను 3ంటికి కూడా వచ్చి ఇక్కడ నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు. మీరు ఈయనకి ఏంటంటే ఈ బిల్డింగ్ ఇంకా 5 ఫ్లోర్లకి ఎక్కువగా ఇంపించే అంత పెద్దగా చప్పట్లు పెట్టి ఆశీర్వదించాలి. గౌడ జన సేవా సమితి నాలెడ్జ్ హబ్ ఈ విధంగా తయారవడానికి ఎంతోమంది కృషి ఉంది. చాలామంది అజ్ఞాత దాతలు కూడా ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి స్ఫూర్తిని డొనేట్ చేస్తానికి ముందుకు వచ్చినటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐగా పనిచేస్తున్నటువంటి విజయవాడలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీ దొంతగాని శ్రీనివాసరావు గారిని వాళ్ళు విరాళం అందజేస్తారు. సార్ చేసినట్టుగా ఈవి నారాయణ సార్ని చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. అయితే మనం ఇవ్వాలనుకున్న డొనేషన్ ఇవ్వాలనుకున్నాం, అలానే పోస్ట్ పోన్ అవుతా వస్తుంది. ఆయన ఇది ఒక మహాయజ్ఞం. ఇంత బిల్డింగ్ కట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిన విషయమే. సమాజం, ఒక సొసైటీ డెవలప్ అవ్వాలన్నా, ఒక కుటుంబం డెవలప్ అవ్వాలన్నా మనం ఎడ్యుకేషన్గా ముందుకు పోతే కానీ ఆర్థికంగా కూడా బలపడేదానికి ఆస్కారం ఉంది. మనకంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎప్పుడో ఇలాంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడ ఎడ్యుకేషన్ వల్లనే ఫారెన్ పోయి సంపాదించి ఇక్కడ బిల్డింగ్లు కట్టినాయి, లేదా ఇంకోటి చేయని ఓన్లీ విద్య ద్వారానే మిగతా విషయాలన్నీ కూడా సాధ్యపడతాయి. దానికి ఒక మునీశ్వరులాగా ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విషయం సామాన్యమైన విషయం కాదు. నా వంతుగా ఏదో ఉడత రాముడికి సహాయం చేసినట్టు ఆ విధంగా నేను ఏదో చిన్న సహాయం చేశాను. సో దీనికి మూలం మా ఈయన సార్ని చూసినప్పుడల్లా నాకు మా తండ్రి గుర్తొస్తారు. ఆయనలాగే ఫీల్గా ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న మా ఫాదర్కి వేలుముద్రే, సంతకం కూడా రాదు. సంతకం రాని ఒక వ్యక్తి నన్ను ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశాడు. అలాగే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చదువుకోవాలని అనుకునేవాడు. ఆయన చదువుకోలేదు, ఆయన నాలెడ్జి తక్కువ కాబట్టి ఆయన కుటుంబము, ఆయన చుట్టూ ఉన్న బంధువులు విద్యావంతులు కావాలని కోరుకున్నాడు. ఈయన ప్రొఫెసర్ గారు ప్రిన్సిపల్గా చేశారు కాబట్టి మన సొసైటీ బాగుపడాలా, మన సమాజం బాగుపడాలా అనేటువంటి ఒక పెద్ద దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా
ఇందాక చెప్పారు టీచర్ గారు, రిజర్వ్ బ్యాంక్లో వేసినట్టే అని. చాలా ట్రాన్స్పరెంట్గా ఎంతో నిబద్ధతతో ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళని కూడా ప్రోత్సహించి మనకు చేతనైన సహాయం చేస్తే మన బిల్డింగ్ త్వరగా తయారవుతుందని, ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మనం ఇవ్వగలిగినంత వరకే, మనం లక్షలు ఇవ్వాలా కోట్లు ఇవ్వాలని కాదు, మనం ఎంత సహాయం చేయగలము అంత సహాయం అందరూ కూడా చేయాలని, సొసైటీని ప్రేరేపించాలని, ఒక మంచి భవనాన్ని తయారు చేసుకోవడానికి మీ అందరూ కూడా నాకులాగానే సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటూ నాకు ఈ సెలవు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇందులో కూడా నిర్వహిస్తానని ప్రామిస్ చేసి ఉన్నారు. వారందరూ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ దేవాలయానికి ఇచ్చేసినటువంటి నా గౌడ బంధువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ రోజున అభినవ కర్ణుడు, అభినవ కౌండిన్య మహర్షి, ఎందుకంటే కలియుగంలో తీర్చుకోలేకపోతారు, కానీ మరి మహత్వ ఏమో కానీ భగవంతుడు మహత్వం. మరి ఇక్కడ ఒక మహర్షి, ఒక కర్ణుడు మళ్ళీ కూడా జన్మించి మన జాతిని ఉద్ధరించడానికి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి వారు 70 దాటిన తర్వాత ఈ ప్రయత్నంలోకి వచ్చారు. 100 కోట్లు సంపాదిస్తున్నాం లేదా కోటి సంపాదిస్తున్నాం, వాడు అందులో పావలా తగ్గించి పిల్లలకి ఇస్తే ఏమన్నా తప్ప, ఓ పావలా మరి ఇలాంటి వాటికి మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకపోతే 100 కోట్లు ఇచ్చినా కానీ మా నాన్న కొడుకు ఇంకా అది ఇవ్వలేదు అని చెప్పేసి తట్టిన తర్వాత వాడు బతికొండగానే మనకు పిండం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇవ్వాలి. మరి పిల్లల ఇదంతా సమాజమే ఒక దేవాలయం. వాళ్ళు నేను సార్తో కూడా మన అన్న చెప్పేది, ఇవాళ దేవాలయాలు ఆధునిక దేవాలయాలు, విద్యాలయాలు. ఎందుకంటే ఇక్కడే విజ్ఞానం వస్తుంది, ఇక్కడే దేవుడు కనపడతా ఉంటాడు. ఇవాళ మానవుడు మనిషిలోనే మరి దేవుడు అన్నాడు, మహనీయుడు. దేవుడు కూడా చెప్పినటువంటిది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ఇచ్చేదండి. మా అబ్బాయి వచ్చాడు, చూశాడు, బాగా ఇంప్రెస్ అయ్యాడు. నాన్నగారు మీ ఇద్దరు పేర్లు పెడితే బాగుంటుంది అయ్యా అనగానే ఓకే అంకుల్ అని చెక్ తీసుకొచ్చి మా మనోడి చేత ఆయన మీటింగ్ కమిటీ హాల్ అని ఇచ్చాడు. మన కూడా అదే అన్నాడు, డాడీ ఇదే కాదు నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంకుల్కి దీనికోసం నేను ఇచ్చి వెళ్తా ఉంటాను, ఫ్యాకల్టీకి కూడా అవసరం, నేను అమెరికాన్స్ కూడా కట్టిస్తాను చేస్తాను చేశాను. మరి ఈ విధంగా మీరందరూ కూడా మనందరం పిల్లలు చాలా ఎదిగారు, బాగా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. ఇవాళ మనం ఎవరికీ తక్కువ కాదు. అసలు ఈ కార్లన్నీ చూస్తే కూడా ఇవాళ అగ్రకులాలు మీటింగ్ చేసుకుంటారు. ఏంటా బాబు గవర్నమెంట్ ఈ రాజ్యాన్ని దగ్గర నుంచి లాక్కునే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు చదువుకి వాళ్ళకి కోట్లాది రూపాయలు భవనాలు ఇదలేదా అవసరమైన కాడి చేతుల్లో గెలలు నరికినట్టు జరిగేంత ఆడుకుంటున్నారు చేసేటువంటిది. అందుకని వాళ్ళ ఆ వృత్తిలోనే పౌరుషం ఉంది, ధైర్యం ఉంది, దాడపడం ఉంది, నిజాయితీ ఉంది, నీతి ఉంది. ఇవన్నీ కాపాడటానికి గోవిందయ్య గారు అందరూ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శివప్రసాద్ గారు, అదేవిధంగా కళ్యాణి గారికి, ఈవి నారాయణ గారు చిరు సత్కారం నుంచి సుమారు 12,500 మెజార్టీలో జడ్పీటీసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆవిడని గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు ప్రతి మండలము తిరుగుతూ ప్రతి చిన్ని సమస్యను కనుక్కొని ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ యొక్క సుఖాల్లోనూ పాల్గొంచుకుంటూ పొద్దున బయలు మండలాల్లో సేవ చేస్తున్నారు. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మరి ఈ ఫోటోకు జాగ్రత్త మనం మన ఆస్తులు ఉండాలి అని చెప్పేసి ఆయన తంటాలు పడుతుంటే నేను 5 ఏళ్ల క్రితం వారితోటి అయ్యా మీరు 75కి వచ్చారు, మనం ఈ వయసులో చేసే కార్యక్రమం కాదేమో, కొంచెం దయచేసి ఆలోచించండి. ఏంటి ఇంత మొండిగా పోతున్నాడు అంటే ఆయన జీవిత చరిత్రను కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతాను. ఆయన మెట్రిక్ కేవలం ఆర్ట్స్ గ్రూప్ లో
పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, హిస్టరీ సివిక్స్లో పాస్ అయ్యారు. ఆయన ప్రిన్సిపల్గా చేస్తున్న రోజుల్లో వీరు ఆయన పట్టుబట్టి ఇక జగన్మోహన్ శ్రీరామప్రసాద్ గారు ఏంటంటే, అయ్యా వాడు నువ్వు వదలటం లేదు, నువ్వు యూనివర్సిటీలో పర్మిషన్ తెచ్చుకుంటావో ఏం చేస్తావో నాకైతే తెలియదు, వాడికి పియూసీలో బైపీసీ సీట్ ఇవ్వండి నాయన అని చెప్పేసి ప్రిన్సిపల్ గారిని కన్విన్స్ చేసి పియూసీ బైపీసీ సీట్ సంపాదించుకున్న మొండి వ్యక్తి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తిరుమల వెంకటనారాయణ గారు గుంటూరు, ఎల్లవారి సత్యనారాయణ గారు కాకినాడ, కామర్తి సాంబశివరావు గారు గుంటూరు, వీరమల్లి చలపతిరావు గారు హైదరాబాద్. నెక్స్ట్ మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, మన రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు, చిలకూరుపేట వాస్తవ్యులు మేపతుల రామ్మోహన్ రావు గారు, మన ట్రిపుల్ఎక్స్ ప్లస్ భారతీయ సోప్ వర్క్స్ ప్రొప్రైటర్ దాత దానకర్ణుడు అరుణాచల మాణిక్యవేలు గారు. నెక్స్ట్ నల్లబాడు సెయింట్ జేవియర్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వాణి శివనారాయణ గారు, ఎన్ఆర్ఐ నుంచి పోలగాని విష్ణు గారు, అలానే అమెరికా నుంచి మరియు మధు గారు, బొల్ల వెంకట్రావు గారు విశాఖపట్నం నుంచి. ఇతర కులానికి చెందిన వారిద్దరూ 5 లక్షలు చొప్పున ఇచ్చి మన ట్రస్ట్ రావడం, మనం చేస్తున్న దానికి వారిని అప్రిసియేషన్ గాని మనం గుర్తించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు